Second degree students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district, which is affiliated to Adi Kavi Nanna University, Rajamahendravaram. Now I will explain second year fourth semester, total second year BSc, BCom, BA, common subject analytical skills. In this analytical skills, in this our topic is averages. In the previous classes I explained some models in averages, some models and some problems in averages, and now I explain another some problems in averages in this. First, a batsman makes a score of 87 in the 17th innings and thus increases his average by 3. Find his average 17th innings, after 17th innings. Okay, a batsman makes a score of 87 in 17th innings. 17th innings లో 87 స్కోర్ చేశాడు. thus increases his average by 3. తన యొక్క యావరేజ్ 3 ఇంక్రీజ్ అయింది. అయితే ఫైండ్ హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్, 17 ఇన్నింగ్స్ తర్వాత తన యొక్క యావరేజ్ ఎంత అన్నాడు. ఓకే, ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ని ఎక్స్ అనుకుంటే మనం, ఓకే, ఇప్పుడు 16th ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుందంటే 16th ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ x-3 అవుతుంది. ఎందుకంటే 3 ఇంక్రీజ్ అయింది కాబట్టి. 17th ఇన్నింగ్స్ తర్వాత 3 యావరేజ్ ఇంక్రీజ్ అయింది. సో 16th ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ x-3 అవుతుంది. ఇప్పుడు టోటల్ రన్స్ ఆఫ్ 17 ఇన్నింగ్స్ అంటే 17 ఇంటూ ఎక్స్ అవుతుంది. అప్పుడు 17th ఇన్నింగ్స్ యొక్క స్కోర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 87 ఇచ్చాడు. సో 16 ఇంటూ x-3/3 ప్లస్ 87 ఈక్వల్ టు 17x అవుతుంది. అంటే మీరు ఒకసారి చూడండి, 17 ఇన్నింగ్స్ యొక్క యావరేజు ఎక్స్ అంటే 17 ఇన్నింగ్స్ యొక్క టోటల్ రన్స్ ఎంత అవుతుంది? 17 ఇంటూ ఎక్స్. అలాగే యావరేజ్ ఆఫ్టర్ 16 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? ఆఫ్టర్ 8 x-3 అవుతుంది. ఎందుకంటే 3 ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఇప్పుడు 16 ఇన్నింగ్స్ తర్వాత టోటల్ స్కోర్ ఎంత అవుతుంది? 16 ఇంటూ x-3 అవుతుంది. సో 16 ఇంటూ x-3 ప్లస్ 17th ఇన్నింగ్స్ యొక్క స్కోర్ ఎంత? 87. ఇది ఎంతకు సమానం అవుతుందంటే 17 ఇన్నింగ్స్ యొక్క టోటల్ స్కోర్కి సమానం అవుతుంది. సో 16 ఇంటూ x-3 అనేది 16 ఇన్నింగ్స్ యొక్క టోటల్ స్కోరు ప్లస్ 17th ఇన్నింగ్స్ యొక్క స్కోరు 87 ఈక్వల్ టు 17 ఇంటూ ఎక్స్. అంటే టోటల్ 17 ఇన్నింగ్స్ తర్వాత వచ్చే స్కోరు 17x. ఇప్పుడు 16x మైనస్ 48 ఈక్వల్ టు 17x మైనస్ 87. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. 17x మైనస్ 16x ఈక్వల్ టు 87 మైనస్ 48, దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 39. ఇది ఎక్స్ అనేది మనం ఏం తీసుకున్నాం? యావరేజ్ ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ని తీసుకున్నాం. ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్ యావరేజ్ అనేది ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ 39 వచ్చింది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఆ బ్యాట్స్మెన్ 17వ ఇన్నింగ్స్లో అంటే 17 వన్డేలు ఆడాడు అనుకోండి. 17 వన్డేల్లో 17వ వన్డే 87 రన్స్ కొట్టాడు, 87 రన్స్. ఓకే, ఇప్పుడు అవి 87 రన్స్ కొట్టిన తర్వాత 17 వన్డేల యొక్క యావరేజ్ స్కోరు ఏమైందంటే 3 ఇంక్రీజ్ అయింది. అంటే 87 రన్స్ కొడితే 3 ఇంక్రీజ్ అయింది. అయితే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్. 17 ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత వాటి యొక్క యావరేజ్ అంటే 3తో కలిపి మొత్తం యావరేజ్ ఎంత అనేది కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ని ఎక్స్ అనుకుంటే, ఓకే, ఆఫ్టర్ 16 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? x-3 అవుతుంది. ఎందుకంటే
17th ఇన్నింగ్స్ తర్వాత 3 ఇంక్రీజ్ అయింది, అంటే 6 దానికి ముందు 3 తక్కువ ఉంది కాబట్టి x-3 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టోటల్ 17 ఇన్నింగ్స్ టోటల్ ఎంత అవుతుంది? ఇప్పుడు యావరేజ్ x అయితే టోటల్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేటా ఏమో 17, యావరేజ్ x. సో సమ్ ఆఫ్ ద డేటా ఎంత అవుతుంది? 17 ఇంటూ x అవుతుంది. సో ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్ టోటల్ స్కోర్ ఎంత? 17 ఇంటూ ఎక్స్. అలాగే ఆఫ్టర్ 16 ఇన్నింగ్స్ టోటల్ స్కోరు 16 ఇంటూ x-3. ఇప్పుడు 16 ఇంటూ x-3 అనేది దానికి 17th ఇన్నింగ్స్ కలిపితే 17 ఇన్నింగ్స్ టోటల్ వస్తుంది. సో 17 ఇన్నింగ్స్ టోటల్ అనేది 17x. నెక్స్ట్ 16 ఇన్నింగ్స్ టోటల్ 16 ఇంటూ x-3. నెక్స్ట్ 17th ఇన్నింగ్స్ అంటే 17వ మ్యాచ్ కొట్టిన స్కోరు 87. సో 16 ఇంటూ x-3 ప్లస్ 87 ఈక్వల్ టు 17 ఇంటూ x. దట్ ఇంప్లైస్ 16x minus 48 ఈక్వల్ టు 17x minus 87. సో x వాల్యూ 39. ఇది 39. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 20. వాట్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్? ఒక 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని తీసుకుంటే, అంటే వరుసగా నెంబర్స్ని తీసుకుంటే, ఆ వరుస నెంబర్స్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మీన్స్ వరుస నెంబర్స్ అనమాట. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 20. వాట్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్? లార్జెస్ట్ నెంబర్ ఏంటి, అందులో పెద్ద నెంబర్ ఏంటి అనేది కనుక్కోవాలి. ఇప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అది ఏ నెంబర్స్ అయినా అవ్వచ్చు. ఫస్ట్ నెంబర్ x అనుకుంటే కనుక కాన్సిక్యూటివ్గా మా నెంబర్స్ x+1, x+2, x+3, x+4, x+5 అండ్ x+6 అవుతాయి, అంటే వరుస నెంబర్స్ అనమాట. అయితే ఈ టోటల్ నెంబర్స్ ఏమన్నాడు? 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ 20 అన్నాడు. సో 7 నెంబర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ డేటా 7. నెక్స్ట్ టోటల్ ఆఫ్ డేటా ఎంత అవుతుంది? x ప్లస్ x+1 ప్లస్ x+2 ప్లస్ x+3 ప్లస్ x+4 ప్లస్ x+5 ప్లస్ x+6 బై 7 ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి? 20 ఇచ్చాడు. సో దీని నుంచి ఎక్స్ వాల్యూని కనుక్కుంటాం. ఎక్స్ వాల్యూని ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు ఎక్స్ వాల్యూని దీని నుంచి కనుక్కుంటే మనకి 7x ప్లస్ 21 ఈక్వల్ టు 140, 7x ఈక్వల్ టు 119, x ఈక్వల్ టు 17. ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఎంత అన్నాడు? లార్జెస్ట్ నెంబర్ అంటే ఎంత? x+6 నెంబర్ లార్జెస్ట్ నెంబర్. సో లార్జెస్ట్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 17 వచ్చింది కదా, 17 + 6 దట్ ఈక్వల్ టు 23. ఇది 23. ఇది 7 యావరేజ్ మనకు వచ్చిన ఆన్సర్ లార్జెస్ట్ నెంబర్ 23 అనమాట. ఓకే, మళ్ళీ చూడండి. ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్, యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఎక్స్ అంటే వరుస నెంబర్లు. ఒక సమ్ నెంబర్స్ ఉన్నాయి, ఆ సమ్ నెంబర్స్లో వరుస నెంబర్స్ 7 నెంబర్స్ వరుస నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్స్ యొక్క యావరేజ్ 20. ద కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 20. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్? లార్జెస్ట్ నెంబర్ కనుక్కోండి అన్నాడు. ఓకే, ఫస్ట్ లెట్ ద నెంబర్, ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే కనుక అవి ఎలా అవుతాయంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ వరుస నెంబర్లు కాబట్టి x+1, x+2, x+3, x+4, x+5 అండ్ x+6 అవుతాయి. సో ఇప్పుడు దీని యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? 20 అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ x+1 ప్లస్ x+2 ప్లస్ x+3 ప్లస్ x+4 ప్లస్ x+5 ప్లస్ x+6 బై 7 ఈక్వల్ టు 20 అవుతుంది. సో దీన్ని బట్టి ఎక్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 7x ప్లస్ 21 ఈక్వల్ టు 140, 7x ఈక్వల్ టు 119, x ఈక్వల్ టు 17. సో లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 17 + 6. ఓకే, నెక్స్ట్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 24 students. 24 students is 35 kgs. If the weight of the teacher be included, the average rises by 400 kgs. What is weight of the teacher? Okay, the average weight of a class of 24 students is 35 kgs. If the weight of the teacher be included, the average rises by 400 kgs.
అయితే వాట్ ఈజ్ వెయిట్ ఆఫ్ ద టీచర్ అంటే ఇప్పుడు ఒక 24 మెంబర్స్ క్లాస్ ఒకటి ఉంది. ఆ క్లాస్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ 24 మెంబర్స్ క్లాసు యొక్క స్టూడెంట్స్ నెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ 35 kgs. అయితే మనకి ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్ బి ఇంక్లూడెడ్, టీచర్ వెయిట్ ఇంక్లూడ్ అయిన తర్వాత ద యావరేజ్ రైజెస్ బి 400 kgs. ఓకే, ఇప్పుడు టీచర్ వెయిట్ కలిసిన తర్వాత అంటే టీచర్ వెయిట్ కలిసిన తర్వాత మనకి యావరేజ్ వెయిట్ యావరేజ్ 400 kgs అయింది. ఓకే, 400 గ్రామ్స్ పెరిగింది. ఎక్కడ 35 kgs నుంచి 400 గ్రామ్స్ యావరేజ్ పెరిగింది. అయితే వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్ యొక్క వెయిట్ కనుక్కోవాలి. ఫస్ట్ యావరేజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్కి ఎంత 35 kgs. సో టోటల్ వెయిట్ ఆఫ్ 24 స్టూడెంట్స్ యొక్క టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? 24 × 35 అవుతుంది. ఓకే, అలాగే యావరేజ్ ఇంక్లూడెడ్ టీచర్తో ఇంక్లూడ్ అయితే ఎంత అవుతుంది? టీచర్తో కలిపితే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అవుతాయి? 25 అవుతాయి. ఓకే, 25 ఇక్కడ 25 × 400 గ్రామ్స్ పెరిగింది. సో 400 గ్రామ్స్ అంటే కిలోకి 1000 గ్రామ్స్. సో 35.4 గ్రామ్స్ పెరిగిందనమాట. 35.4 kgs 35.4 kgs యావరేజ్ పెరిగింది. సో ఇప్పుడు టోటల్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్ టోటల్ వెయిట్ ఎంత అవుతుందంటే స్టూడెంట్తో కలిపి తోటి టీచర్స్ తోటి కలిపి టోటల్ వెయిట్ ఎంత అవుతుందంటే 25 × 35.4 అవుతుంది. ఓకే, ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద టీచర్ అనేది ఎలా వస్తుందంటే ఇప్పుడు 35.4 × 25 మైనస్ 35 × 24 అవుతుంది. దట్ ఈక్వల్ టు 45 kgs. అంటే మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్గా వినండి ఒకసారి. 24 మంది ఉన్నారు స్టూడెంట్స్. 24 మంది యొక్క యావరేజ్ 35 వచ్చింది. ఓకే, దీని యొక్క టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? టోటల్ వెయిట్ 24 × 35 అవుతుంది. అక్కడ స్టూడెంట్స్ యొక్క వెయిట్. నెక్స్ట్ ఇప్పుడు టీచర్తో కలిపి దాని యొక్క యావరేజ్ 400 గ్రామ్స్ పెరిగింది. కేజెస్ కాదు, ఇక్కడ గ్రామ్స్. సో 400 గ్రామ్స్ పెరిగిందంటే దాని యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? 35 kgs ప్లస్ 400 గ్రామ్స్ అంటే 35.4 kgs అనమాట. 35.4 kgs పెరిగింది అయ్యింది. ఓకే, యావరేజ్ టీచర్తో కలిపి. ఇప్పుడు టీచర్తో కలిపి టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? టీచర్ కూడా కలిసాడు కాబట్టి 24 + 1 25 × 35.4 35.4 అనేది సమ్ ఆఫ్ ద డేటా. ఎక్కడ? టీచర్తో కలిపి సమ్ ఆఫ్ ద డేటా. సో దీని నుంచి ఇప్పుడు టోటల్గా సమ్ ఆఫ్ ద డేటాని అంటే టీచర్తో కలిపి ఉన్న వెయిట్ని టీచర్స్తో కలిపి ఉన్న వెయిట్ నుంచి ఓన్లీ స్టూడెంట్స్ వెయిట్ని తీసేస్తే వచ్చేది ఏంటి? టీచర్ యొక్క వెయిట్. సో యావరేజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ఈక్వల్ టు 35 kgs. టోటల్ వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్ 24 స్టూడెంట్స్ ఈక్వల్ టు 24 × 35. నెక్స్ట్ అలాగే యావరేజ్ ఇంక్లూడెడ్ టీచర్ ప్లస్ స్టూడెంట్స్ 24 స్టూడెంట్స్ ఈక్వల్ టు 35.4 అండ్ టోటల్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లస్ టీచర్ ఈక్వల్ టు 25 × 35.4. నెక్స్ట్ ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద టీచర్ యొక్క వెయిట్ ఏమవుతుంది? ఫస్ట్ వెయిట్ని ఇప్పుడు 25 మెంబర్స్ యొక్క వెయిట్ నుంచి 24 మెంబర్స్ యొక్క వెయిట్ని తీసేస్తే వచ్చేదే టీచర్ యొక్క వెయిట్ అవుతుంది. సో 35.4 × 25 మైనస్ 35 × 24 దట్ ఈక్వల్ టు 45 kgs. ఓకే, ఇది ఏంటి? యావరేజ్ టీచర్ యొక్క వెయిట్. నెక్స్ట్ in an exam the average marks of 80 students of the class is 35. The average of marks of section A of the class is 55 while the average of the marks B is 30. Find the number of students in section B. సెక్షన్ బిలో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అనేది తీసుకుంటే ఫస్ట్
సెక్షన్ ఏలో మెంబర్స్ని సెక్షన్ బిలో మెంబర్స్ని ఎక్స్ వై అనుకుంటే, ఓకే, లెట్ ఎక్స్ అండ్ వై బీ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ బిలోని సెక్షన్ ఏలోని అంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 80 స్టూడెంట్స్, మొత్తం 80 స్టూడెంట్స్ ఉంటే వాటి యొక్క యావరేజ్ 35 ఇచ్చాడు. ఓకే, సెక్షన్ ఏలో యొక్క యావరేజ్ ఇచ్చాడు 55, సెక్షన్ బి యొక్క యావరేజ్ ఇచ్చాడు 30. అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ బి, సెక్షన్ బిలో ఉండే స్టూడెంట్స్ని కనుక్కోమన్నాడు, ఎంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని సెక్షన్ ఏలోనేమో ఎక్స్ అనుకుని సెక్షన్ బిలో ఉన్న స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వై అనుకుంటే, లెట్ ఎక్స్ అండ్ వై బీ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి రెస్పెక్టివ్లీ. దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అవుతున్నారు, 80 నెంబర్స్ కదా. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 80, ఎక్స్ ఈక్వల్ టు 80 మైనస్ వై. ఇక్కడ పక్కన పెట్టండి ఇది. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ మార్క్స్ ఆఫ్ ఏ క్లాస్ యొక్క టోటల్ మార్క్స్ ఎంత అవుతుంది, టోటల్ ఒక క్లాస్ యొక్క 80 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 35 కాబట్టి 80 ఇంటూ 35 దట్ ఈక్వల్ టు 2800. అలాగే సెక్షన్ ఏలో ఉన్న టోటల్ మార్క్స్ ఎంత అవుతాయి, స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ సెక్షన్ ఏ యొక్క యావరేజ్ 55 కాబట్టి 55 ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్ టు 55 ఇంటూ 80 మైనస్ వై అని చెప్పి తీసుకుంటాం. ఎక్స్ ఈక్వల్ టు 80 మైనస్ వై అని తీసుకున్నాం కదా. అలాగే సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద సెక్షన్ బి యొక్క మార్క్స్ ఎంత అవుతాయి, 30 ఇంటూ వై, అంటే 30 అనేది యావరేజ్ సెక్షన్ బి యొక్క యావరేజ్ కాబట్టి 30 ఇంటూ వై. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ సెక్షన్ ఏ యొక్క టోటల్ మార్క్స్ సెక్షన్ బి యొక్క టోటల్ మార్క్స్ మొత్తం 80 మెంబర్స్ యొక్క టోటల్ మార్క్స్ సమానం కాబట్టి 55 ఇంటూ 80 మైనస్ వై ప్లస్ 30 ఇంటూ వై ఈక్వల్ టు 2800 దట్ ఈక్వల్ టు 4400 మైనస్ 55y ప్లస్ 30y ఈక్వల్ టు 2800 దట్ ఈక్వల్ టు మనం y క్యాలిక్యులేట్ చేస్తే దానికి 25y ఈక్వల్ టు 1600, y ఈక్వల్ టు 1600 బై 25, y ఈక్వల్ టు 64. ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ సెక్షన్ బిలోన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయింది. y అనేది సెక్షన్ బి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ సెక్షన్ బి అనుకున్నాం కదా, y వాల్యూ 64 వచ్చింది. ఓకే, ఒకసారి చూడండి. ఇన్ ద ఎగ్జామ్ ఒక ఎగ్జామ్లో ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 80 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ 80 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ యావరేజ్ 35 అయితే ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ సెక్షన్ ఏ ఆఫ్ ద క్లాస్ ఈజ్ 55 while the average of marks is section B is 30. Find the number of students in section B. సెక్షన్ బిలో ఉన్న స్టూడెంట్ నెంబర్స్ని కనుక్కోమన్నారు. సో ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని సెక్షన్ ఏలో ఎక్స్ అనుకుని సెక్షన్ బిని వై అనుకుంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది, 80 స్టూడెంట్స్కి సమానం. టోటల్ స్టూడెంట్స్ 80 కాబట్టి 80 స్టూడెంట్స్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 80 మైనస్ వై. సో టోటల్ మార్క్స్ ఆఫ్ ద క్లాస్ ఎంత అవుతుంది, 80 ఇంటూ 35 2800. అలాగే సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ద సెక్షన్ ఈక్వల్ టు 55x దట్ ఈక్వల్ టు 55 ఇంటూ 80 మైనస్ వై. ఓకే, సమ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద సెక్షన్ బి అనేది 30 ఇంటూ వై. 30 అంటే సెక్షన్ బి యొక్క యావరేజ్ 30 కాబట్టి 30 ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమన్నాం వై అనుకున్నాం కాబట్టి 30 ఇంటూ వై. ఇప్పుడు 55 ఇంటూ మొత్తం ఈ సెక్షన్ ఏలో ఉన్న మార్క్స్ టోటల్ మార్క్స్ సెక్షన్ బిలో ఉన్న టోటల్ మార్క్స్ టోటల్ 80 మెంబర్స్ యొక్క టోటల్ మార్క్స్కి సమానం కాబట్టి ఇప్పుడు 55 ఇంటూ 80 మైనస్ వై ప్లస్ 30y ఈక్వల్ టు 2800. ఇప్పుడు 4400 మైనస్ 55y ప్లస్ 30y ఈక్వల్ టు 2800. ఇప్పుడు 4400 మైనస్ 2y ఈక్వల్ టు 2800 దట్ ఈక్వల్ టు 25y ఈక్వల్ టు 1600, y ఈక్వల్ టు 1600 బై 25, y ఈక్వల్ టు 64. ఇది 64 అనేది ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ సెక్షన్ బిలో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవుతారు. నెక్స్ట్
నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ నెంబర్ ఈజ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్ ఈజ్ 12. అంటే 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి, అందులో థర్డ్ నెంబర్ ఫిఫ్త్ నెంబర్ యొక్క యావరేజ్ 12. అయితే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 5 నెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ద నెంబర్స్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఫస్ట్ కాన్సిక్యూటివ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ n అనుకుంటే, సో 5 నెంబర్స్ విల్ బి 5 నెంబర్స్ ఏమవుతాయి, n+1, n+2, n+3, n+4 అవుతుంది. సో యావరేజ్ ఆఫ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ నెంబర్ అంటే థర్డ్ నెంబర్ n+2 అండ్ ఫిఫ్త్ నెంబర్ n+4. ఇప్పుడు థర్డ్ నెంబర్ ఫోర్త్ నెంబర్ యొక్క ఫిఫ్త్ నెంబర్ యొక్క యావరేజ్ 12 అని ఇచ్చాడు మనకి. సో n+1 n+2 n+4/2 2 నెంబర్సే కదా అవి, థర్డ్ ఫిఫ్త్, ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ 12. సో దీన్ని బట్టి n క్యాలిక్యులేట్ చేస్తాం. 2n+6 = 24, n = 18/2 = 9. ఇప్పుడు సమ్ ఆఫ్ ద డేటా అంటే 5 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది, n+1 n+2 n+3 n+4. సో 9+9+1 9+2 9+3 9+4. సో 5n అంటే 5 × 9 + 10 = 55. ఓకే, 55 మనకు కనుక్కోమంది ఏంటి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 5 నెంబర్స్ యొక్క సమ్ని కనుక్కోమన్నారు. ఓకే, యావరేజ్ ఆఫ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ నెంబర్ ఒకసారి చూడండి. యావరేజ్ ఆఫ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ నెంబర్ ఇన్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 12. ఫైండ్ ద సమ్ ఆఫ్ 5 నెంబర్స్ అంటే లెట్ ఫస్ట్ నెంబర్ని n అనుకుంటే, 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ని n అనుకుంటే 5 నెంబర్స్ ఏమవుతాయి, n+1 n+2 n+3 n+4 అవుతాయి. సో మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, థర్డ్ నెంబరు ఫిఫ్త్ నెంబరు యొక్క యావరేజ్ 12 అని ఇచ్చాడు. సో యావరేజ్ ఆఫ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ నెంబర్ = 2 నెంబర్స్ కాబట్టి అవి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 అవుతాయి. ఓకే, వాటి యొక్క నెంబర్స్ ఏమవుతాయి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అన్నాం కదా, అంటే n+2 n+4/2 అవుతుంది. = 12 మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం. సో 2n+6 = 24, n = 18/2 = 9. ఇప్పుడు దాని యొక్క సమ్ కనుక్కోవాలంటే మొత్తం టోటల్ నెంబర్స్ మనకి 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమనుకున్నాం, n+1 n+2 n+3 n+4. సో సమ్ = n+1 n+2 n+3 n+4. సో 5n + 10 = 5 × 9 + 10 = 55. 45 + 10 55. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ గ్రూప్ there are 80 women. The average age of the group of 20 women is 22 years, while that of other group of 20 women is 24 years. Find the average age of remaining women if the average age of complete group together is 20 years. ఓకే, అంటే ఫస్ట్ ఒక గ్రూప్ ఉంది, అందులో 80 ఉమెన్స్ ఉన్నారు. 80 మంది మహిళలు ఉన్నారు. అందులో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 20. అందులో ఒక 20 మంది ఒక గ్రూప్ కింద తీసుకుంటే ఆ 20 మందిలోనూ యొక్క యావరేజ్ 22 ఇయర్స్. అలాగే అదర్ గ్రూప్ 20 మళ్ళీ ఇంకో 20 మందిని తీసుకుంటే అందులో దాని యొక్క యావరేజ్ 24 ఇయర్స్. దట్ ఆఫ్ అదర్ గ్రూప్ ఆఫ్ 20 ఉమెన్ ఈజ్ 24 ఇయర్స్. అయితే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ మిగిలిన అంటే ఇంకెంతమంది ఉన్నారు, 20 అంటే 40 మెంబర్స్ ఉంటారు. ఆ 40 మెంబర్స్ యొక్క రిమైనింగ్ మెంబర్స్ యొక్క యావరేజ్ని కనుక్కోవాలి. ఇఫ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ద కంప్లీట్ గ్రూప్ టుగెదర్ ఈజ్
20 ఇయర్స్. యావరేజ్ గ్రూప్ మొత్తం యావరేజ్ గ్రూప్ కంప్లీట్గా యావరేజ్ గ్రూప్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది 20 ఇయర్స్. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద ఇయర్స్ ఆఫ్ 80 ఉమెన్స్. 80 ఉమెన్స్ యొక్క సమ్ ఆఫ్ ద డేటాని కనుక్కోవాలి. అంటే మొత్తం టోటల్ కంప్లీట్ గ్రూప్ యొక్క యావరేజ్ 20 ఇయర్స్. అంటే 80 ఉమెన్స్ యొక్క యావరేజ్, అంటే మొత్తం టోటల్ 80 ఉమెన్స్ యొక్క యావరేజ్ 20 ఇయర్స్ ఇచ్చాడు మనకి. సో సమ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ 80 ఉమెన్ ఈక్వల్ టు 80 into 20 దట్ ఈక్వల్ టు 1600. అలాగే సమ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ 20 ఉమెన్స్ ఏజ్, 24 ఉమెన్స్ ఏజ్ యొక్క సమ్ కనుక్కుంటే 20 into 22 దట్ ఈక్వల్ టు 440. అలాగే నెక్స్ట్ అదర్ గ్రూప్ 20 ఉమెన్స్ యొక్క ఏజ్ 480 అవుతుంది. అంటే 20 into 24 అవుతుంది. 20 into 24 480. ఇప్పుడు రిమైనింగ్ ఉమెన్స్ యొక్క ఏజ్, ఉమెన్ యావరేజ్ నేను ఎక్స్ అనుకుంటే కనుక సమ్ ఆఫ్ ద రిమైనింగ్ ఉమెన్స్ ఏజ్ ఈజ్ ఏమవుతుంది 440 into ఎక్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రిమైనింగ్ ఉమెన్స్ ఏజ్ ఈక్వల్ టు, అంటే సమ్ ఆఫ్ ద డేటా ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేటా అనేది 40 into ఎక్స్. ఓకే, ఇప్పుడు 40 into ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం 40 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ద డేటా, నెక్స్ట్ ఫస్ట్ 20 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ద డేటా, నెక్స్ట్ అదర్ 20 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ద డేటా మొత్తం కలిపితే 80 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ద డేటాకి సమానం అవుతుంది. సో 440 ప్లస్ 480 ప్లస్ 40x ఈక్వల్ టు 1600. దీని నుంచి ఎక్స్ క్యాల్కులేట్ చేస్తాం. 40x ఈక్వల్ టు 1600 మైనస్ 920. 40x ఈక్వల్ టు 680. x ఈక్వల్ టు 680 by 40 దట్ ఈక్వల్ టు 17 ఇయర్స్. యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 40 ఉమెన్స్ ఏజ్ ఈక్వల్ టు 17 ఇయర్స్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ఇన్ ఏ గ్రూప్ ఉంది, అందులో 80 ఉమెన్స్ ఉన్నారు. దేర్ ఆర్ 80 ఉమెన్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 20 ఉమెన్ ఈజ్. అందులో ఒక 20 ఉమెన్స్, అంటే ఫస్ట్ 20 ఉమెన్స్ యొక్క ఏజ్ యావరేజ్ ఒక గ్రూప్ కింద తీసుకుంటే వాటి యొక్క యావరేజ్ ఏజ్ 22 ఇయర్స్. అలాగే నెక్స్ట్ 20 ఉమెన్స్ యొక్క యావరేజ్ ఏజ్ 24 ఇయర్స్. అయితే రిమైనింగ్ ఇంకెంతమంది ఉంటారో 40 మెంబర్స్ ఉంటారు. ఆ 40 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ని కనుక్కోవాలి. అయితే టోటల్ 80 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ కూడా మనకి ఇచ్చాడు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద కంప్లీట్ గ్రూప్ టుగెదర్ ఈజ్ 20 ఇయర్స్. అంటే మొత్తం కంప్లీట్ గ్రూప్ అంటే 80 మెంబర్స్ యొక్క గ్రూప్ యొక్క యావరేజ్ 20 ఇయర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సింపుల్గా ఇప్పుడు ఫస్ట్ సమ్ ఆఫ్ ద 80 ఉమెన్స్ యొక్క ఏజ్ని కనుక్కుంటాం. సమ్ ఆఫ్ ద 80 ఉమెన్స్ యొక్క ఏజ్ని కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ద ఇయర్స్ ఆఫ్ 80 ఉమెన్స్ ఎంత అవుతుంది, 80 into 20 1600. అలాగే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 ఉమెన్ గ్రూప్ యొక్క ఏజ్, ఒక గ్రూప్ యొక్క ఏజ్ని కనుక్కుంటే 20 into 22 దట్ ఈక్వల్ టు 440. అలాగే సెకండ్ 20 గ్రూప్ యొక్క ఏజ్ని కనుక్కుంటే సమ్ ఆఫ్ ద అదర్ గ్రూప్ ఆఫ్ 20 ఉమెన్స్ ఏజ్ ఈక్వల్ టు 20 into 24 దట్ ఈక్వల్ టు 480. నెక్స్ట్ ఇప్పుడు లెట్ రిమైనింగ్ ఉమెన్స్ యావరేజ్ ఏజ్ని ఎక్స్ అనుకుంటే కనుక అప్పుడు సమ్ ఆఫ్ ద రిమైనింగ్ ఉమెన్స్ యొక్క ఏజ్ ఏమవుతుంది, 40 మెంబర్స్ ఉంటారు కాబట్టి 40 into ఎక్స్ అవుతుంది. సో ఈ మొత్తం 20 మెంబర్స్, ఒక గ్రూప్ 20, ఒక గ్రూప్ 20, ఒక గ్రూప్ 40, ఈ మొత్తం గ్రూప్ అంతా టోటల్ మెంబర్స్ యొక్క ఏజ్ టోటల్ ఏజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 80 ఉమెన్స్ ఏజ్ టోటల్ ఏజ్కి సమానం అవుతుంది. సో 440 ప్లస్ 480 ప్లస్ 40x ఈక్వల్ టు 1600. 40x ఈక్వల్ టు 1600 మైనస్ 920. నెక్స్ట్ 40x ఈక్వల్ టు 680. x ఈక్వల్ టు 680 by 40 దట్ ఈక్వల్ టు 17 ఇయర్స్. ఓకే, యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 40 ఉమెన్స్ ఏజ్ ఈజ్ 17 ఇయర్స్. Next, there are 47 boys in a picnic group. The average age of the group is 12 years. However, if the teacher is included in the group, the average age of the group is increases 9 months. Okay, find the age of the teacher. అంటే ఇందాక మనం వెయిట్లు చూసాం చూడండి, వెయిట్కి వచ్చిన ప్రాబ్లం సమ్ వచ్చింది,
సేమ్ అలాగే ఇప్పుడు 8 బదులు ఏజ్ ఇచ్చాడు అనమాట. అంటే దేర్ ఆర్ 47 ఒక గ్రూప్కి ఒక 47 మెంబర్స్ ఒక పిక్నిక్ వెళ్ళారు గ్రూప్లో. వాళ్ళ యొక్క ఏజ్ యావరేజ్ ఏజ్ ఎంత అంటే 12 ఇయర్స్. అయితే ఇఫ్ ద టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది గ్రూప్, టీచర్ కూడా ఇంక్లూడ్ అయిన తర్వాత ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద గ్రూప్ ఈజ్ ఇంక్రీజెస్ 9 మంత్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, యావరేజ్ అనేది 9 మంత్స్ ఇంక్రీజ్ అయింది. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్, టీచర్ యొక్క ఏజ్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ టోటల్ ఆఫ్ ఏజ్ 47 మెంబర్స్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 47 ఇంటూ మనకి 12 ఇయర్స్. సో 47 ఇంటూ 12 అంటే 564 అవుతుంది. ఇఫ్ టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్ అయితే టోటల్ ఏజ్ ఎంత అవుతుంది? 48 ఇంటూ ఎక్కడ ఎంత పెరిగింది? 9 మంత్స్. 9 మంత్స్ అంటే మనకి ఇయర్కి 12.5 అవుతుంది. ఓకే, 9 మంత్స్ కాదు, 6 మంత్స్ ఇచ్చాయి ఉంటుంది. 6 మంత్స్ పెరిగింది. సో 6 మంత్స్ అయితే 12.5 అవుతుంది. ఓకే, 48 ఇంటూ 12.5 దట్ ఈక్వల్ టు 600. ఓకే, 6 మంత్స్, 9 మంత్స్ కాదు, 6 మంత్స్. సో టీచర్ ఏజ్ అనేది ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు ఇఫ్ టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్ ద టోటల్ ఏజ్ ఈజ్ 600 అయింది. ఓకే, బట్ టీచర్తో కాకుండా 564 అయింది ఏజ్. సో మొత్తం ఏజ్ కనుక్కుంటే 600 మైనస్ 564. ఇక్కడ 6 మంత్స్ అని రాసుకోండి. ఓకే, 9 మంత్స్ కాదు, 6 మంత్స్. 6 మంత్స్ అయితే 12.5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ లేకపోతే 12.75 అవుతుంది. 75 కాదు, 12.5 ఇచ్చాడు కాబట్టి 6 మంత్సే ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, దేర్ ఆర్ 40 మెంబర్స్ ఇన్ ఏ పిక్నిక్ గ్రూప్. అంటే 47 బాయ్స్ పిక్నిక్ వెళ్ళారు ఒక గ్రూపు. అందులో వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ 12 ఇయర్స్. అయితే టీచర్ కూడా ఇంక్లూడ్ అయితే దాని యొక్క యావరేజ్ ఏజ్ 6 మంత్స్ ఇంక్రీజ్ అయ్యిందనమాట. ఓకే, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ యొక్క ఏజ్ని కనుక్కోవాలంటే ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ 47 మెంబర్స్ యొక్క ఏజ్ని, నెక్స్ట్ టీచర్తో కలిపి ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి, ఇప్పుడు టీచర్తో ఇంక్లూడ్ అయిన టోటల్ నెంబర్ ఆఫ్ ఏజ్ నుంచి 47 బాయ్స్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఏజ్ని తీసేస్తే వచ్చే ఏజే టీచర్ ఏజ్ అవుతుంది. సో టోటల్ ఆఫ్ ఏజ్ 47 బాయ్స్ ఈక్వల్ టు 47 ఇంటూ 12 దట్ ఈక్వల్ టు 564. అలాగే ఇఫ్ టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్ ద టోటల్ ఏజ్ ఈక్వల్ టు 47 ఇంటూ 12.5 దట్ ఈక్వల్ టు 600. నెక్స్ట్ టీచర్ ఈజ్ ఈక్వల్ టు 600 మైనస్ 564 దట్ ఈక్వల్ టు 36 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ the captain of a cricket team of 11 members is 26 years old. The captain of a cricket team of 11 members is 17 years old and the wicket keeper is 3 years older. Okay, next if the ages of 3 years older, if the ages of these two are excluded, the average age of the remaining players is 1 year less than the average age of the whole team. What is the average of the team? Okay, అంటే ఒక 11 మెంబర్స్ టీంలో ఉన్న కెప్టెన్ యొక్క ఏజ్ 26 ఇయర్స్. అయితే వికెట్ కీపర్ యొక్క ఏజ్ 6 ఇయర్స్ ఎక్కువ, 3 ఇయర్స్ ఎక్కువ. ద వికెట్ కీపర్ ఈజ్ 3 ఇయర్స్ ఓల్డర్. ఓకే, 3 ఇయర్స్ ఎక్కువ. అయితే ఇఫ్ ద ఏజెస్ ఆఫ్ దిస్ టూ ఆర్ ఎక్స్క్లూడెడ్, అంటే ఈ కెప్టెన్ యొక్క ఏజ్ని అండ్ వికెట్ కీపర్ యొక్క ఏజ్ని తీసేస్తే మిగిలిన రిమైనింగ్ ప్లేయర్స్ ఇన్ 1 ఇయర్ లెస్ దాన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హోల్ టీమ్. ఓకే, మొత్తం హోల్ టీమ్ యొక్క యావరేజ్ ఏజ్కి ఈ రిమైనింగ్ ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఏజ్ 1 ఇయర్ తక్కువ ఉంటుంది. అయితే వాట్ ఈజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద టీమ్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అవుతుంది? అయితే
ఫస్ట్ ద హోల్ టీమ్ యావరేజ్ ఎక్స్ అనుకుంటే, అంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హోల్ టీమ్ వి ఎక్స్ ఇయర్స్ అనుకుంటే, టోటల్ ఏజ్ ఆఫ్ హోల్ టీమ్ ఈక్వల్ టు టోటల్ ఏజ్ ఎంత అవుతుంది, 11 మెంబర్స్ కదా మొత్తం, 11 x అవుతుంది. అలాగే కెప్టెన్ ఏజ్ ఎంత, 26, వికెట్ కీపర్ ఏజ్ 29, ఎందుకంటే 3 years ఓల్డర్ అన్నాడు కాబట్టి 26 + 9 29. ఇప్పుడు కెప్టెన్ ప్లస్ వికెట్ కీపర్ ఎక్స్క్లూడెడ్, ఇద్దరిని తీసేసి ద రిమైనింగ్ ప్లేయర్స్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అవుతుంది, 9 × x - 1 9 × x - 1 అవుతుంది. ఓకే, 9 × x - 1 అంటే 1 year లెస్ అని అన్నాడు కదా. ఓకే, అంటే మొత్తం రిమైనింగ్ ప్లేయర్స్ యొక్క యావరేజ్ టోటల్ నెంబర్స్ యొక్క యావరేజ్కి, అంటే టోటల్ నెంబర్స్ అంటే టోటల్ ద యావరేజ్ ఆఫ్ ద హోల్ టీమ్ యొక్క యావరేజ్కి 1 year లెస్ దాన్ ఉంటుంది అన్నాం కాబట్టి టోటల్ ఏజ్ ఈక్వల్ టు అప్పుడు రిమైనింగ్ ప్లేయర్స్ యొక్క టోటల్ ఏజ్ 9 × x - 1 అవుతుంది. ఇప్పుడు 11x - 26 + 29 = 9 × x - 1 అవుతుంది. అంటే 11x అనేది హోల్ టీమ్ యొక్క సమ్ ఆఫ్ ద డేటా, దట్ మీన్స్ హోల్ టీమ్ యొక్క సమ్ ఆఫ్ ద ఇయర్స్, అంటే 11 మెంబర్స్ యొక్క టోటల్ ఇయర్స్ మైనస్, ఇప్పుడు ఎక్స్క్లూడ్ అయిన వాళ్ళు ఎవరు, కెప్టెన్ 26 + 29, ఈ రెండింటిని తీసేస్తే రిమైనింగ్ ప్లేయర్స్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అన్నాం మనం, 9 × x - 1 అన్నాం. ఓకే, ఇప్పుడు ఈ హోల్ టీమ్ యొక్క టోటల్ ఏజ్ నుంచి ఈ 2 మెంబర్స్ యొక్క ఏజ్ని తీసేస్తే వచ్చేది రిమైనింగ్ నెంబర్స్ యొక్క టోటల్ ఏజ్ కాబట్టి 11x - 26 + 29 దట్ ఈక్వల్ టు 9 × x - 1. That implies 11x - 9x = 46. That implies 2x = 46, that equal to x = 23. అంటే మొత్తం టోటల్ హోల్ టీమ్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది మనకి 23 అవుతుంది. అంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఇందులో ఏంటంటే కెప్టెన్ ఏజ్ అండ్ వికెట్ కీపర్ ఏజ్ ఇచ్చాడు. కెప్టెన్ ఏజ్ ఎంత అంటే 26, వికెట్ కీపర్ ఏజ్ 2 years ఓల్డ్ అంటే 29. ఓకే, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ద ఏజెస్ ఆఫ్ దిస్ 2 ఆర్ ఎక్స్క్లూడెడ్, వీళ్ళిద్దరిని తీసేస్తే, వీళ్ళిద్దరిని పక్కన పెట్టి మిగిలిన రిమైనింగ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ తీసుకుంటే కనుక ఆ యావరేజ్ ఏజ్ అనేది టోటల్ టీం యొక్క, అంటే మొత్తం 11 మంది టీం యొక్క, అంటే వీళ్ళతో పాటు టీం యొక్క యావరేజ్ ఏజ్కి ఒక ఇయర్ తక్కువ ఉంటుంది. ఓకే, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద రిమైనింగ్ ప్లేయర్స్ ఈజ్ 1 year లెస్ దాన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హోల్ టీమ్. అప్పుడు యావరేజ్ ఏజ్ ఆఫ్ ద టోటల్ టీమ్ యొక్క యావరేజ్ ఏజ్ని కనుక్కోమన్నారు, హోల్ టీమ్ని. హోల్ టీమ్ యొక్క యావరేజ్ ఏజ్ని x అనుకుంటే, ఇప్పుడు టోటల్ ఏజ్ ఆఫ్ ద హోల్ టీమ్ ఎంత అవుతుంది, 11x అవుతుంది. అలాగే కెప్టెన్ ఏజ్ 26, వికెట్ కీపర్ ఏజ్ 29. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎక్స్క్లూడ్ చేస్తే మిగిలిన రిమైనింగ్ ప్లేయర్స్ యొక్క టోటల్ ఏజ్ 9 × x - 1. ఇది 11x - 26 + 29 = 9 × x - 1కి సమానం అవుతుంది. దీన్ని తిట్టి ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం, x = 23 అయింది. ఇది x = 23. నెక్స్ట్ ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ P and Q ఈజ్ 5050. The average monthly income of Q and R is 6250. అలాగే ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ P and R ఈజ్ 5200. అయితే వాట్ ఈజ్ ద పీస్ మంత్లీ ఇన్కమ్ అంటే, ఇప్పుడు PQR అనే 3 persons ఉన్నారు. ఓకే, PQ యొక్క యావరేజ్ మంత్లీ ఇన్కమ్ 5550. నెక్స్ట్ QR యొక్క మంత్లీ ఇన్కమ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ 6250. అలాగే P and R యొక్క యావరేజ్ మంత్లీ ఇన్కమ్ 5200. అయితే పీస్ మంత్లీ ఇన్కమ్ కనుక్కోమన్నారు. సో టోటల్ ఇన్కమ్ P and Q యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది, యావరేజ్ ఇచ్చాడు కాబట్టి 5 × 5 2 మెంబర్స్ కాబట్టి 5050 × 2 అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ అలాగే Q and R యొక్క టోటల్ ఇన్కమ్
6250 కాబట్టి 6250 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 12,500 అవుతుంది. అలాగే పి అండ్ ఆర్ యొక్క టోటల్ ఇన్కమ్ 10,400 అవుతుంది. ఈ మొత్తం మూడిట్లని బేస్ చేసుకుంటే మూడిట్లని అప్పుడు 3 ఈక్వేషన్స్ అనుకుంటే ఓకే, పీ ప్లస్ క్యూ, క్యూ ప్లస్ ఆర్, పీ ప్లస్ ఆర్ ఈక్వల్ టు సమ్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మూడిట్లని క్యాలిక్యులేట్ చేస్తే 2 ఇంటూ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు మొత్తం 10,100 ప్లస్ 12,500 ప్లస్ 10,400 అవుతుంది. దట్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 32,000 బై 2 అవుతుంది. ఇప్పుడు టోటల్ మొత్తం 3 మెంబర్స్ యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 16,500 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి పీస్ ఇన్కమ్ పీ యొక్క ఇన్కమ్ కనుక్కోవాలి. పీ యొక్క ఇన్కమ్ కనుక్కోవాలంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఉంది, నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్ అనేది ఉంది. క్యూ ప్లస్ ఆర్ ఎంత? 12,500. ఇప్పుడు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ నుంచి క్యూ ప్లస్ ఆర్ని తీసేస్తే వచ్చేది పీ ఇన్కమ్ అవుతుంది. కాబట్టి పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ మైనస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 16,500 మైనస్ 12,500 దట్ ఈక్వల్ టు పీ ఈక్వల్ టు 4,000. ఓకే, పీస్ మంత్లీ ఇన్కమ్ ఎంత అవుతుంది? 4,000. ఓకే, ఇది సమ్ ప్రాబ్లమ్స్, యావరేజ్కి సంబంధించిన సమ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు దాకా మనకి ఏంటంటే డిస్టెన్సు, స్పీడు, టైము సమ్స్ చేసాము. నెక్స్ట్ యావరేజ్కి సంబంధించిన సమ్స్ చేసాం. అంటే 2 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ డిస్టెన్సు, స్పీడ్, టైము, దాని మీద సమ్ ప్రాబ్లమ్స్ మొత్తం ఫార్ములాని బేస్ చేసుకుని చేసాము. అలాగే యావరేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అది ఫార్ములా ఏంటి? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డేటా బై నెంబర్ ఆఫ్ డేటా. ఓకే, దీన్ని బేస్ చేసుకునే సమ్ ఆఫ్ ద డేటా ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేటా, లేదా ఇలా నెంబర్ ఆఫ్ డేటా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డేటా బై యావరేజ్. ఇలా మొత్తం క్యాలిక్యులేట్ చేసి మొత్తం నెంబర్ ఆఫ్ మోడల్స్ మనం చూసాం. ఓకే.